ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ రోజుల్లో మీరు అందరూ కూడా చూస్తుంటారు. ఏ ఇన్సిడెంట్ జరిగినా సరే ఆ ఇన్సిడెంట్ టీవీ వాళ్ళు ఎలా కవరేజ్ చేస్తారు, చాలా 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 అనమాట. అక్కడ ఏముందో తెలియదు. ఇక్కడికి వచ్చిన తొమ్మిది తండాలుగా ప్రజలు అంటారు, కానీ ప్రజలు రారు. లేకపోతే వీళ్ళందరూ అనుకుంటారంటారు, వాళ్ళ ఒపీనియన్సే మనకి వీళ్ళే చెప్పేస్తారు. సో హౌ యాక్యురస్లీ ప్రెస్ అనేది యాక్ట్ చేస్తుంది అనేది మనం ఒక చిన్న స్మాల్ స్పీచ్ ద్వారా మీకు చూపిస్తున్నాం అండి. లెట్స్ ఎంజాయ్ దట్ పార్ట్. వెల్కమ్ టు మాయా టీవీ. కంపులేని వార్తలు సొంపుగా అందించడమే మా స్థాయి. ముందుగా ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో సోనియా మళ్ళీ మణికట్టు విరిగిందంటున్న సానియా. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన గజనీ ఇకపై విగ్గు లేకుండా నటిస్తానంటున్న రజనీ. ఇకపై నిండుగా బట్టలు వేసుకొని నటిస్తానంటున్న ముమైత్ ఖాన్. చొక్కాతో పాటు ప్యాంటు కూడా విప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్. ఇకపోతే నేను లవర్ బాయ్గా నటిస్తానంటున్న ఆర్ నారాయణమూర్తి. త్వరలో భూకంపం పొంచి ఉందంటున్న వాతావరణ అధికారులు. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ఈస్ట్ మోలిన్ సందులో కుంటుతున్న కుక్క. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి సంఘటన స్థలంలో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి వెంకీ, ఈస్ట్ మోలిన్ సందులో కుంటుతున్న కుక్క పరిస్థితి ఎలా ఉంది? గజనీ మనం చూసినట్టయితే ఇక్కడ అదే మాదిరిగా ఇక్కడ ఉదయం 6:30 నుండి ఇక్కడ ఈస్ట్ మోలిన్ సందులో మరి ఒక కుక్క అదే మాదిరిగా ఒక కుక్క పుట్టుతుందని మనకు సమాచారం అందొస్తుంది. గజనీ చెప్పండి వెంకీ, ఈస్ట్ మోలిన్ కుంటుతున్న కుక్క మీద స్థానికులు ఏమంటున్నారు? గజనీ మనం చూసినట్టయితే ఇక్కడ స్థానికులను అడిగి మనము ఈ కుక్క యొక్క పరిస్థితిని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. మన మాయిటీ వాళ్ళు చాలా దర్యాప్తు చేసి విషయాన్ని కనుక్కున్నారు. ఉన్నటువంటి ఒక మహిళ అడిగినప్పుడు ఇది ఒక కుక్క అని, దీనికి 4 కాళ్ళు ఉన్నాయని, 2 చెవులు, 2 ముక్కులు, నోరు, నాలుక ఉందని చెప్తున్నారు. అదే మాదిరిగా ఇది ఒక దొంగ కుక్క అని, ఇది కేవలం ఒక మటన్ బొక్కకు ఆశపడి ఈస్ట్ మోలిన్ ఒక రాయి తట్టుకొని కింద పడి ఇది గాయపడి ఇక్కడ పడి ఉందని చెప్పి కూడా ఆ మహిళ చెప్తారు. చెప్పండి వెంకీ, కుంటుతున్న కుక్క స్పందన ఏ విధంగా ఉంది? గజనీ మనం కనుక కుంటుతున్నటువంటి కుక్క యొక్క స్పందన తెలుసుకున్నామని దాని నోటి దగ్గర మైక్ పెడితే అది స్పందన చెప్పకపోగా ఆ మైకును నాకుతుంది. గజనీ ఈ విషయం చెప్పండి వెంకీ, మీరు మాయా టీవీ నుంచి వచ్చినట్టు కుక్కతో ఏమన్నా అన్నారా? గజనీ నేను మాయా టీవీ వచ్చానని చెప్పగానే అప్పటిదాకా నాకుతున్నటువంటి కుక్క నన్ను కరవడానికి నా మీద వచ్చింది. చాలా 3 ఫీట్ల డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తాను. కెమెరామెన్ మన అనిల్ కూడా చెప్పడం జరిగింది. హలో వెంకీ, వినిపిస్తుందా మీకు? హలో వెంకీ, వినిపిస్తుందా? హలో వినిపిస్తుందా? హలో చెప్పండి గజనీ చెప్పండి. కుక్క కాలుకి దెబ్బ తగిలాక దానిలో మార్పులు చేర్పులు లాంటివి ఏమన్నా మీకు కనిపిస్తున్నాయి? గజనీ ఇక్కడ కుక్క కాలికి దెబ్బ తగిలిన తర్వాత కుక్క శరీరంలో అనేకమైనటువంటి మార్పులు కానీ చేర్పులు కానీ చేస్తున్నట్టు మనకు క్లియర్ గా తెలియవస్తుంది. గజనీ అదే మాదిరిగా మనం చూసినట్టయితే మన టీవీ ఛానల్ వాళ్ళు ఎవరు కలుపుకోలేనటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక బొంబాస్టిక్ ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక విషయాన్ని కనుక్కున్నారు. అదేంటంటే కుక్కతో ఒక బంకరగా ఉంది. గజనీ చెప్పండి వెంకీ, మరి ఆ వంకరగా ఉన్న కుక్క తోకని ఎవరైనా స్థానికులు సరి చేయడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారా? గజనీ ఇక్కడ కనుక మనం చూసినట్టయితే ఈ వంకరగా ఉన్నటువంటి కుక్క తోకను సరి చేయడానికి ఇక్కడ చాలా మంది పిల్లోళ్ళు, నల్లోళ్ళు, మక్కుగాళ్ళు, చింటుగాళ్ళు, అదే మాదిరిగా ఉత్సాహవంతమైనటువంటి దేశీగాళ్ళు ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ సంఘటన స్థలంలో ఉన్నారు. అదే మాదిరిగా మనం చూసినట్టయితే ఫాక్స్ పాయింట్ నుండి కానివ్వండి, అదే మాదిరిగా పాయింట్ నుండి, హోంవుడ్ మేనర్ నుండి, డావెన్పోర్ట్ వెటర్నరీ నుండి కూడా అనేకమైనటువంటి దేశీగాళ్ళు సంఘటన స్థలానికి వచ్చి కుక్క తోక చక్కగా అయ్యేంత వరకు వాళ్ళు ఇక్కడే ఉంటామని ఆ విధంగా ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేస్తున్నామని మనకు చెప్తున్నారు. గజనీ చెప్పండి వెంకీ, మరి ఆ కుక్కని పరామర్శించడానికి ఏమైనా వీధి కుక్కలు కానీ అక్కడ చేరుకున్నారు? గజనీ మనం కనుక చూసినట్టయితే ఈ కుక్కను పరామర్శించడానికి ఒక్క వీధి కుక్క కూడా రాలేదు, కానీ ఒక దేశీ పొలిటికల్ లీడర్ మన ఇక్కడికి వచ్చి ఉన్నారు. గజనీ వారిని అడిగి మనము వారి స్పందన తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కుక్క పైన మీకు ఉన్నటువంటి స్పందన ఏంటో కాస్త చెప్పండి సార్. క్షమించండి. నేను దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను.
ఇది ప్రభుత్వం యొక్క అసమర్థ పాలనని నేను మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. ఇది మా హయాంలో అయితే ప్రజలారా ప్రతి కుక్క తోక కూడా సరిగ్గా ఉందని, మరి ఈ ప్రభుత్వ పాలనలో మీరు చూసినట్లయితే అన్ని కుక్క తోకలు వంకగానే ఉన్నాయని మీకు మనవి చేసుకుంటాను. కుక్క తోకని సరిగ్గా చేయలేని ప్రభుత్వం, కుక్క తోకని సరిగ్గా చేయలేని ప్రభుత్వం మీ జీవితాన్ని ఏ విధంగా సరి చేస్తున్నారనేది నేను మీకు ప్రకటిస్తున్నాను. ప్రజలారా, మీరు మా పార్టీకి నాకు ఒక్క అవకాశాన్ని ఇస్తే నేను ఈ కుక్క తోకని మాత్రమే కాదు, దేశంలో మరియు ప్రపంచంలో ఉన్న కుక్క తోకలన్నింటి సరిగ్గా చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. ప్రస్తుతానికి ఈ కుక్క తోక సరైనదాకా నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని నా తరపున, నా పార్టీ తరపున ప్రజలకి మన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై స్టోలింగ్ కుక్కకి. మనకన్నా చూసినట్టయితే మనకు ఈ దేశ ప్రదేశం నుండి చాలా చక్కటి విషయాలు, అదే మాదిరిగా మంచి ఫుటేజ్ లభించింది. గజని ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఇవే వార్తలు. గజని మరిన్ని వివరాలకి కాల్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్ గా ఇప్పుడే మనకు తాజా సమాచారం అందింది. అదేంటంటే మన మిసిసిపి బ్రిడ్జ్ నుండి ఒక పంచపిల్ల దారి మిసిసిపి రివర్ లో పడ్డ సమాచారం అందింది. నేను అక్కడికి వెళ్తున్నాను. ఆ విషయాన్ని నేను కవర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కెమెరామెన్ అనిల్ తో వెంకీ మాయడి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఆడియన్స్ తో చిన్న SMS కాంటెస్ట్. కుక్కకి ఎన్ని తోకలు ఉంటాయి? ఆప్షన్ ఏ 16, బి 116, సి 1116, డి ఇదేం ప్రశ్న రా ఎదవ. మీ సరైన సమాధానాన్ని టైప్ చేసి మాకు SMS చేయండి. మరింత తాజా సమాచారానికి వచ్చే వరకు ఇదే వార్తలు మీకు చచ్చేటట్టు చూపిస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి మాయా టీవీ. కంప్లైంట్ వార్తలు సొంపుగా అందించడమే మా స్థాయి. వినపడదా? ఏమనుకుంటున్నావు? అరే తగ్గి